అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఫిబ్రవరి 17 అంటే నేటికి 1972 ఫిబ్రవరి 17న విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'నవభారత్' మూవీస్ వారి 'రైతు కుటుంబం' రిలీజ్ అయ్యి 54 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఆ సందర్భంగా ఈ సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం. 'రైతు కుటుంబం' 'నవభారత్' మూవీస్ బ్యానర్ మీద వచ్చింది. కాంచన గారు కథానాయిక అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన. నిర్మాతలు పివి సుబ్బారావు, పిఎస్ ప్రకాశ్‌రావు గారు. తాతినేని రామారావు గారు దర్శకుడు. తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకుడు. పిఎస్ సెల్వరాజ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా సినిమాలు పనిచేసిన వారు. ఛాయాగ్రహణ దర్శకుడు. ఈ చిత్రం కూడా 4 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది ఆ రోజుల్లో అండి. ఇకపోతే చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా చెప్పుకున్నాం కదా! నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు రాము. రాధా పాత్ర కాంచన గారు ధరించారు. తర్వాత రాము అన్న పెద్దన్నయ్య జోగయ్యగా సత్యనారాయణ గారు. రాము వదిన అన్నపూర్ణమ్మ గారుగా అంజలీదేవి. రాము తమ్ముడు మధుగా రామకృష్ణ. ఆ తర్వాత మధు భార్య గీతగా గీతాంజలి గారు. రాధ తండ్రి పానకాలుగా ధూళిపాల గారు. తర్వాత లక్ష్మి జోగయ్య కుమార్తె అంటే రాము అన్న కుమార్తెగా అనిత. తర్వాత ఆ అనిత భర్త లోకంగా, లక్ష్మి భర్త లోకంగా పద్మనాభం. తర్వాత భూలోకమ్మ ఏమో లోకం యొక్క తల్లి. సౌర్యకాంతం గారు ధరించారు ఆ పాత్ర. చిత్రం మొత్తం పల్లెటూరు బేస్డ్ చిత్రం అండి. చాలా మళ్ళీ 'దసరా బుల్లోడు' తర్వాత నెక్స్ట్ ఇయరే వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారు. మళ్ళీ పల్లెటూరు చిత్రకథ. అదండి ఈ చిత్రం యొక్క పాత్రలు, పాత్రధారులు. కథ చూసుకుంటే ముఖ్యంగా ఆహ్, జోగయ్య అంటే రాము పెద్దన్న అనమాట. రాము చిన్నప్పుడే ఆహ్, త తండ్రి పోతాడు. తండ్రి పోయినప్పుడు కూడా ఎందుకంటే ఈ పెద్దన్న ఇల్లు పట్టించుకోకుండా జల్సాగా తిరుగుతూ ఉంటాడనమాట. అన్నపూర్ణమ్మ అంటే వదిన గారే ఆ ఇంటిని పోషిస్తూ ఉంటుంది. ఆమె అన్నీ చూస్తూ ఉంటుంది. తండ్రి పోయిన తర్వాత తర్వాత రాము తమ్ముడు మధుని కూడా తన కూతురితో పాటుగానే పెంచుతుంది అన్నపూర్ణమ్మ. తనకు మిగిలిన పొలంలో ఆమె పనిచేసి చూస్తూ ఉంటే, అప్పుడు రాము కూడా వదినతో పాటు తను కూడా పొలంలోనే పనిచేస్తానని అని చెప్పి వచ్చి తమ్ముడిని చదివిస్తారు. తమ్ముడిని చదివించి ఇన్స్‌పెక్టర్ చేస్తాడనమాట రాము. అలాగే ఆ ఊళ్ళోనే ఉన్న రాధ అనే అమ్మాయినేమో రాము మీద ఇష్టపడుతుంది. వారిద్దరూ ప్రేమికులనమాట. అయితే మధు తమ్ముడు ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె గీతాంజలి అనమాట. తర్వాత లక్ష్మి ఈ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. రాము, అన్నయ్య, జోగయ్య వీళ్ళందరూ పెద్దవాళ్ళయినా కూడా. అలా ప అన్న కూతురుకు అన్న కూతురికి పెళ్లి చేద్దామని జెప్పేసి డబ్బులు రూ. 10,000 డబ్బు తీసుకొచ్చి దాచితే, ఆ డబ్బు పట్టుకొని వెళ్ళిపోతాడు తండ్రి. దాంతో పెళ్లి ఆగిపోతుంది. ఎందుకంటే లోకం తల్లి భూలోకమ్మ డబ్బులిస్తే కానీ పెళ్లి చేయడానికి ఒప్పుకోదనమాట. దాంతోటి తమ్ముడి దగ్గరికి వెళ్తాడు రాము డబ్బుల కోసం. డబ్బులు అడుగుదామని చెప్పి. గీత తన భార్య అవమానించి పంపించేస్తుంది. దాంతో బాధపడ్డ తమ్ముడు కూడా భార్యను వదిలేసి వీడి దగ్గరికొచ్చి ఉండడం మొదలెడతాడనమాట. అదనమాట అండి కథ. మళ్ళీ ఎలాగా వీళ్ళందరూ కలిసారు, మధు భార్య మళ్ళీ వచ్చి ఎలా కలిసింది, తన ఈ అన్న జోగయ్య మళ్ళీ కుటుంబంలో కలిసాడు. తన చెడు అలవాట్లు మానుకొని అన్నది మిగిలిన కథ అనమాట. రాధా, రాముని పెళ్లితో చిత్రం సుఖాంతంగా ముగుస్తుందనమాట అండి. అది రైతు కుటుంబం కథ. ఎందుకంటే అందరూ రైతులు కాబట్టి రైతు కుటుంబం అని పేరు పెట్టినట్టున్నారు. సినిమా బానే ఉంటుంది. ఆ రోజుల్లో 4 సెంటర్స్ ఆడిందనన్నారు. ఆఫ్‌కోర్స్ 100 రోజుల పోస్ట్ ఎక్కడా నాకు కనిపించలేదండి. అందుకని చెప్పి ఏది విన్నామో అదే రాశాననమాట. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే, పాటలు ఈ సినిమాలో బావుంటాయి. తాతినేని చలపతిరావు గారు చేశారు పాటలు. 'జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు పాతికేళ్ల కుర్రాడులే' అనే పాట. తర్వాత 'ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము'. తర్వాత 'ఊరంతా అనుకుంటున్నారు, మన ఊరంతా అనుకుంటున్నారు'. తర్వాత 'ఎక్కడికని పోతున్నావు, ఏ ఊరు నుండి వెళ్తున్నావు'. 'జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు పాతికేళ్ల' చెప్పాను గదా! ఈ పాటలన్నీ చాలా చాలా బావుంటాయండి. సినిమాలో పాటలు బావున్నాయి. పల్లెటూరు బ్యాక్‌గ్రౌండు మొత్తం సినిమా. అంచేత ఆ సినిమా ఆ రోజుల్లో బాగానే ఆడిందని చెప్పుకోవచ్చు. 1972లో అంటే 'దసరా బుల్లోడు' 71లో వచ్చింది. 72 ఫిబ్రవరిలో ఈ సినిమా వచ్చిందండి. అవండి 54 సంవత్సరాలైన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన
రైతు కుటుంబం చిత్ర విశేషాలు. తర్వాత ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ